దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని గండిపేటలోని ఎంజీఐటీ కళాశాలలో ఉన్నాము. ఈరోజు మనం ఎంజీఐటీ కళాశాల ప్రిన్సిపల్గా సేవలు అందిస్తున్న డాక్టర్ గంగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని కలవబోతున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని ఎంజీఐటీ ప్రిన్సిపల్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు డాక్టర్ గంగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. కాలేజీ ప్రిన్సిపల్గా ఆయన అందిస్తున్న సేవలు ఏంటి, ఆయన సాధించిన విజయాలేంటి, వాటి గొప్పతనం ఏంటి అనేది మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ గంగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గంగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నా పేరు. మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఈ కాలేజీకి రెండో టర్మ్లో వచ్చి 4 సంవత్సరం అండి. మొదటి టర్మ్లో ఒక 8.5 years చేశాను. మాది సొంత ఊరు పాండురంగాపురం, పాల్వంచ మండలం, ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం. ఇంతకుముందు అది ఖమ్మం జిల్లాలో ఉండేది. గంగిరెడ్డి దేవారెడ్డి మా నాన్నగారు, మా అమ్మగారు సుశీలమ్మ గారు, మా నాన్నగారు సన్నకారు రైతు. మాదంతా కూడా డ్రై ల్యాండ్ అగ్రికల్చరు. ఆ రోజుల్లో అక్కడ అగ్రికల్చర్ చేసేటప్పుడు పంటలు ఎక్కువగా పండేవి కాదు. మీకు తెలుసు కదా, మనకి నీళ్ళ వసతి ఉండేది కాదు. తర్వాత ఓన్లీ వర్షం మీదనే ఆధారపడి చేసే వ్యవసాయం, దాని నుంచి అంత పెద్దగా ఆదాయం ఉండేది కాదు. అయితే మా అమ్మగారు ప్యారలల్గా పాలు, గేదెలు ఉండేవి, పాల వ్యాపారం కూడా ఉండేది మాకు. దాంతో మనకి ఆదాయం కూడా ఉండేది కాబట్టి మేమందరం కూడా చదువుకోగలిగాము. మా అమ్మగారు చాలా కష్టపడేవాళ్ళు. మా అమ్మగారి కష్టం నుంచి నాకు కష్టపడటం అనేది ఒక ఇన్స్పిరేషన్ మా అమ్మగారిది. మా నాన్నగారు కొంచెం చదువు పట్ల, కొంచెం ఈ విజ్ఞానం పట్ల, మిగతా వ్యవహారాలలో వారికి కొంచెం ప్రవేశం ఉండేది. ఆ రోజుల్లోనే గ్రామానికి ఒక టర్ము ఉప సర్పంచ్ కూడా చేశారు. మా గ్రామంలోనే ప్రాథమిక ఉన్నత పాఠశాల, అప్పర్ ప్రైమరీ స్కూల్ అనేవాళ్ళం. అక్కడ 7th class వరకు చదువుకున్నాను. ఆ తర్వాత మాకు 4 kilometerల దూరంలో పాల్వంచ్ ఉంటుంది. అక్కడ జిల్లా పరిషత్ సెకండరీ స్కూల్లో 8th, 9th, 10th చదువుకున్నాను. అక్కడ ఇంటర్మీడియట్ కూడా ఏపీఎస్సీబీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అని ఆ రోజుల్లో జిల్లాలోనే అత్యుత్తమమైన జూనియర్ కాలేజ్ అది ఏపీఎస్సీబీ మన ఎలక్ట్రిసిటీ బోర్డు వారి సహకారంతో కట్టిన కాలేజ్ అది. అందులో ఇంటర్మీడియట్ చదువుకున్నాం. అక్కడ మంచి నిష్ణాతులైన టీచర్లు మాకు పాఠాలు చెప్పడం జరిగింది. ఇంటర్మీడియట్ అయిన తర్వాత మామూలుగా నార్మల్ డిగ్రీలు జాయిన్ అయ్యాను. బీఎస్సీ ఎంపీసీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారిలో ఉంది హన్మకొండలో. అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ ఎంసెట్ ప్రిపేర్ అయ్యాను. ఎంసెట్ ప్రిపేర్ అయ్యి అప్పుడు బీటెక్ వచ్చేసి కిడ్స్ వరంగల్లో చదువుకున్నాను. తర్వాత ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చేశాను. ఎంటెక్ చేసి 91లో నేను హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత మొఫకంజే కాలేజీలో లెక్చరర్ చేశాను 1 సంవత్సరం. తర్వాత 92లో సిబిఐటీలో జాయిన్ అయ్యాను. నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాను. సిబిఐటీ, ఎంజైటీ తప్ప బయట చేసిన సర్వీస్ మొఫకంజే కాలేజీలో 1 సంవత్సరం చేశాను. తర్వాత నా సర్వీస్ అంతా సిబిఐటీలో దగ్గర 22 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత సిబిఐటీ వాళ్ళే ఇది 1997లో దీన్ని స్థాపించారు. దీనికి మొదటి టర్మ్ 2009లో ప్రిన్సిపాల్గా వచ్చాను. 2009 to 18 ఒక 8.5 సంవత్సరాలు చేసినప్పుడు ఆ పీరియడ్లోనే ఎక్స్పాన్షన్ కూడా అయింది కాలేజీ. 480 ఇంటేక్ నుంచి దగ్గర 900 ఇంటేక్ వరకు వెళ్ళింది అప్పుడు. తర్వాత పీజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం, ఎన్బిఏ చేసాం. ఆ తర్వాత న్యాక్ అక్రిడిటేషన్ కూడా అప్లికేషన్ పెట్టాం ఆ టర్మ్లోనే. తర్వాత నాది రెగ్యులర్ పోస్ట్ వచ్చేసి సిబిఐటీలో నేను ప్రొఫెసర్ అనమాట. 2018లో ఐ వెంట్ బ్యాక్ దేర్. అక్కడికి వెళ్ళి ఒక డిఆర్డిఓ ప్రాజెక్ట్ చేశాను. తర్వాత మళ్ళీ వాళ్ళు 2022లో రెండోసారి నన్ను ఇక్కడ ప్రిన్సిపాల్గా అపాయింట్ చేశారు మేనేజ్మెంట్ వారు. ఇప్పుడు ఇది వచ్చేసి 4వ సంవత్సరం. చిన్నప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేద్దాం అనుకున్నాను. ఏదో ఒక ఉద్యోగం చేసి తల్లిదండ్రులకి, కుటుంబానికి అండగా ఉండాలనుకున్నాం. అందుకే నేను ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మొదటి 10 సంవత్సరాలు కూడా ఏ ఉద్యోగం చేయాలి అనేది కాకుండా తల్లిదండ్రులకి, కుటుంబానికి అండగా ఉండటానికి ఏ ఉద్యోగం చేస్తే కుదురుతుంది అని అనుకున్నాను. యాక్చువల్గా నేను ఎన్ఐటి వరంగల్లో ఎంటెక్ చేసే రోజుల్లో మా ప్రొఫెసర్, ఆ రోజుల్లో వారు ఎన్ఐటికి డైరెక్టర్గా కూడా చేశారు, ప్రొఫెసర్ ఆర్ మూర్తి గారు. వారు అంటుండేవారు, మిస్టర్ రెడ్డి, యు ఆర్ ఏ టాస్క్ మాస్టర్, యు ఆర్ సూటబుల్ ఫర్ ఇండస్ట్రీ అంటుండేవారు. అయితే నేను
ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయిన తర్వాత కూడా నా దృష్టి అంతా కూడా ల్యాబొరేటరీస్ మీద ఉండేది. ల్యాబొరేటరీస్ని అభివృద్ధి చేయాలని దాంట్లో భాగంగానే నేను సిబిఐటీలో పనిచేసేటప్పుడు ఏఐసిటీకి ఒక ప్రాజెక్ట్ కోసం అప్లై చేశాను. నాకు 1998లోనే ఏఐసిటీ వాళ్ళు 7 lakh వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్ ఇచ్చారు. ఆ రోజుల్లో అది హైయెస్ట్ అమౌంట్ ఇన్ హైదరాబాద్. ఎంటైర్ హైదరాబాద్లో ఒక అకాడమిషియన్కి ఇచ్చిన ప్రాజెక్ట్ హైయెస్ట్ వాల్యూ అది. ఆ ప్రాజెక్టుకు కానీ నాకు ఏఐసిటీ వాళ్ళు బెస్ట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అని అవార్డు కూడా ఇచ్చారు ఏఐసిటీ న్యూఢిల్లీ వారు. ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నా పిహెచ్డి కాకుండా ఇంకా 4 పిహెచ్డీలను అదే ల్యాబ్లో నేను గైడ్ చేశాను. ఆ ల్యాబ్ వచ్చేసి సిబిఐటీలో ఉందండి ఇప్పటికి కూడా, మెటల్ ఫార్మింగ్ ల్యాబొరేటరీ అది. ఇది సాటిస్ఫాక్షన్ అండి, ఎందుకంటే మనకి రోజువారీ ఛాలెంజెస్ వస్తాయి. ప్రతి ఛాలెంజ్ గురించి కూడా ఆలోచన చేయాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. స్టూడెంట్స్ కోసం మనం చేపట్టే ప్రతి చర్య అది స్టూడెంట్స్ గమనించుకుంటున్నాడు. ఇప్పుడు మీరు చూస్తే పాత రోజుల్లో లాగా ఏదో క్లాస్ రూమ్ విద్య ఓన్లీ క్లాస్ రూమ్లో పిల్లవాడు నేర్చుకునేది 10 నుంచి 15% వరకే ఉంటుంది. ఒకప్పుడు అది ఎక్కువ ఉంటుండేది. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు ఇండస్ట్రీ ఎక్స్పోజర్ అనేది ఇమ్మీడియట్ అవసరం. ఇండస్ట్రీ కూడా చాలా ఫాస్ట్గా ఎవాల్వ్ అవుతుంది. ఇండస్ట్రీలో జరిగే విషయాలు చాలా స్పీడ్గా మారిపోతున్నాయి. అంటే ఈ విషయంలో నేను మేనేజ్మెంట్కి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను అందరిలాగానే ఒక సీనియర్ ఫ్యాకల్టీని సిబిఐటీలో, కానీ వారు ఈ జాబ్కు నన్ను ఎంపిక చేసి ఈ టాస్క్ అసైన్ చేయటం ఆనందంగానే ఉంది. ఒకటి, రెండవది ఏంటంటే మేనేజ్మెంట్కి నా పట్ల పూర్తి నమ్మకం. సో అందువల్ల నేను అనునిత్యం కష్టపడుతూనే ఉంటాను. మేనేజ్మెంట్ నమ్మకాన్ని ఎక్కడా కూడా తగ్గించకుండా దీనికి ఎప్పుడు కూడా సేవలు చేస్తూనే ఉంటాను అన్ని రకాలుగా. అంటే ఇప్పుడు బేసికల్లీ నాకు రోజువారీ ఛాలెంజెస్ వచ్చి స్టూడెంట్స్ దగ్గర నుంచి వస్తుంటాయి, కొన్నిసార్లు స్టాఫ్ దగ్గర నుంచి వస్తుంటాయి. వాటి గురించి ఆలోచన చేసుకుంటూ నా ఆలోచనల్ని మేనేజ్మెంట్ దగ్గరికి తీసుకెళ్తూ మళ్ళీ వాళ్ళతో అనుసంధానం చేసుకొని తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా రిజల్ట్స్ సాధిస్తూ ఉంటాను అనమాట. మీరు అడిగారు కాబట్టి, సందర్భం కాబట్టి మేము మీకు చెప్తున్నాను. అంటే నా సతీమణి పార్వతి, ఆమె కూడా ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్, ఆమె కూడా ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నారు. తర్వాత మా పిల్లలిద్దరు, పెద్ద అబ్బాయి శ్రీకర, ఆయన జిఈ జనరల్ ఎలక్ట్రిక్ మోటార్స్ వాళ్ళ కంపెనీ జిఈ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని దాంట్లో ఏరోస్పేస్ దాంట్లో ఇంజనీర్గా పనిచేస్తున్నారు. రెండో అబ్బాయి వచ్చి రమానాథ్, ఆయన బజాజ్ చేతక్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్నారు. అంటే ఎర్లీగా వచ్చిన విజయాలు ఏవైతే ఉంటాయో ఒక ఏజ్ వరకే కదా తల్లిదండ్రుల సపోర్టు. తర్వాత నాకు ఛాలెంజెస్ చాలా ఎక్కువ వచ్చినాయి. ఎందుకంటే నాకు ఆర్థికపరమైన సమస్యలు, నా తర్వాత కుటుంబం, నాకు ఒక 2 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు, వాళ్ళంతా ఉన్నారు. తర్వాత సరే తమ్ముడు గురించి వాళ్ళు చూసుకున్నా కానీ, బట్ చెల్లెళ్ళకి సంబంధించి మ్యారేజ్ చేయటం కానీ ఆ బాధ్యతలు చూసుకునేటప్పుడు నా సతీమణి సహకారం చాలా అమోఘమైంది. అది అందరూ చేయలేరు. అందుకని నా సతీమణికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలి. నా విజయాలు వచ్చేసి ప్రస్తుతం నా కుటుంబానికి అంకితం సార్.